చూడండి, ఇవి ఉలవలు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా? మీకు చూపిస్తున్నాను ఉలవలు ఎలా ఉంటాయి అన్నది. ఓకేనా? ఇవి ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఎంత ఎక్కువగా నానబెట్టుకుంటే అంత మంచిది, చాలా మెత్తగా ఉంటాయి. ఓకేనా? ఓవర్ నైట్ కాకుండా ఇంకా ఎక్కువగా సోక్ చేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది. చూసారా, దీని అవుటర్ లేయర్ ఏంటంటే చాలా హార్డ్గా ఉంటుంది. అందువల్ల త్వరగా కుక్ అవ్వాలి అంటే ఎక్కువగా నానబెట్టుకోవాలి. చేత్తో ఇలా ప్రెస్ చేయగానే ఇలా విడిపోయింది. చూసారా, ఇలా అంటే నానినట్టు. అంటే ఇప్పుడు నానబెట్టిన వాటర్ ఉన్నది కదా, ఇదంతా ఫిల్టర్ చేసేసుకుందాం, మొత్తం వాటర్ అంతా. చూసారా, వాటర్ ఇది విడిగా తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇవి మాత్రమే కుక్కర్లో బాయిల్ చేసుకుందాం. ఓకేనా? వన్స్ ఇవి బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వీటిని కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక 10 విజిల్స్ అయినా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఓకేనా? దీనికి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. ఇది ఫ్లోటింగ్ అయ్యేంతలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు. ఓకేనా? ఇది మాత్రం కేర్ఫుల్గా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, పప్పు ఫ్లోటింగ్ అయింది కదా. చూసారా, అబ్జర్వ్ చేసారా ఎలా వేసానో వాటర్? ఈ విధంగా వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఓకేనా? నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి. చూడండి, నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఓకేనా? సో దట్ ఇది తొందరగా బాయిల్ అవుతుంది. యాక్చువల్లీ దీని యొక్క అవుటర్ లేయర్ స్కిన్ ఉంటుంది కదా ఈ పప్పుకి, అది చాలా హార్డ్గా ఉండటం వల్ల ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటేనే బాయిల్ అవుతుంది. ఉల్వచారు చేయాలి అంటే ఈ దాల్ మాత్రం ఎంత మెత్తగా కుక్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇది బ్లాక్ పెప్పర్, జీరా అండ్ మెంతి, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుందాం. మనం కోకోనట్ చట్నీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, సమ్ ఇడ్లీ చట్నీస్ అలాగా. వాటిలో చింతపండు ఎలా అయితే యూస్ చేస్తామో ఆ విధంగా మాత్రమే దీనికి యూస్ చేయాలి. సాంబార్కి వేస్తున్నట్టుగా అంత పులుపు అయితే వేసుకోకూడదు. సో ఇది నీటిలో నానబెట్టి ఉంచుకుందాం. సపోజ్ మీరు ఎక్కువ పులుపు ప్రిఫర్ చేశారే అనుకోండి, అందులో మనం ఎక్కువగా చిల్లీ పౌడర్, సాల్ట్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఆ విధంగా చేసే బదులు మనం తక్కువ పులుపు ప్రిఫర్ చేసుకుంటే మంచిగా బాగుంటుంది. ఇలానే చేసుకోవాలని నేను అనట్లేదు, మీ టేస్ట్ బడ్స్ ఎలా ప్రిఫర్ చేస్తుంది అనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. మీకు కొందరికి పులుపు అంటే చాలా ఇష్టం అవుతుంది కదా, సో వాళ్ళకైతే మీకు తోచినంత పులుపు వేసుకోవచ్చు. కానీ పులుపు ఎక్కువ వేసుకున్నామనుకోండి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడతాయి. ఇలా కుక్కర్లో పెట్టుకుంటే చింతపండు కూడా బాయిల్ అయిపోతుంది. చూసారా, చేత్తో ఇలా ప్రెస్ చేసినప్పటికీ ఈ విధంగా ఉంది. సో మనం ఇది బ్లెండ్ చేసుకుందాం మిక్సీలో. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కానీ బ్లెండర్ అనుకోండి వేడిగా ఉన్నప్పుడు కూడా ఇలా బ్లెండ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఓకేనా? సో అందుకని బ్లెండర్ యూస్ చేశాను. ఇన్ కేస్ మిక్సీలో వేసుకోవాలంటే మాత్రం ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. చూడండి
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఇది బాయిల్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయినా బాయిల్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్వ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లో. ఓకేనా? నెక్స్ట్ మనం నానబెట్టుకున్నప్పుడు వాటర్ ఫిల్టర్ చేసాం కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూడండి ఫైనల్గా గీ యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా? మనం వేసుకున్న పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ యాడ్ చేసుకుందాం. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అయింది, సో నేను సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది చాలా హెల్తీ కూడా. వీటి హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ వీడియో లెంతీ అయిపోతుంది అనేసి నేను చెప్పట్లేదు. సో ఉల్వ చారు ఈజ్ రెడీ నౌ. ఇప్పుడు ఇది సర్వింగ్ డిష్లోకి డిష్ అవుట్ చేసేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్ మనం ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? చూడండి నాకు ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది చల్లగా అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు లిక్విడ్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, ఇది వన్స్ చల్లగా అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.